మార్కండేయ జై మార్కండేయ పద్మోద్భవ దయాపాత్రం పద్మశాఖ ప్రవర్తకం లోకోపకారం నిరతం శ్రీ మార్కండేయ మునిపదే. ఈరోజు నిజామాబాద్ పట్టణం లోపల కోటగల్లి లోపల స్థానిక మార్కండే దేవాలయం లోపల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో మరియు దేవాలయ అధ్యక్షుల ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు మహిళా కమిటీ ఆధ్వర్యంలో 3వ వార్షికోత్సవము శ్రీ మార్కండే స్వామి మాలాధారణ దీక్షలు ప్రారంభం జరిగినవి. ఈరోజు చాలామంది మహిళలు, పురుషులు, పిల్లలు చాలామంది ఇంకా రాబోతున్నారు. ఇంకా తీసుకునే భక్తులు కూడా ఉన్నారు. ఇది మార్కండే స్వామి స్త్రీలు, పురుషులు, వయోవృద్ధులు, భక్తి భావం గలవారు ఎవరైనాను ఈ యొక్క దీక్షలు ఆచరించవచ్చును. ఇది గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ఈరోజు నిజామాబాద్ పట్టణంకు రావడం, దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. నా పేరు చిల్కా నర్సప్ప పద్మశాలి, శ్రీ మార్కండే స్వామి మాలాధారణ మార్గదర్శకుని, వ్యవస్థాపకుని. ఈ యొక్క దీక్షలు భారతదేశంలో కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ పర్యటిస్తూ ఈ యొక్క దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దీక్షల వల్ల సకల శుభాలు చేకూరుతాయి. ఆ మార్కండేయుని ఆశీస్సులు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహము, గ్రహ బాధలు తొలగిపోతాయి. మీ వ్యాపారంలో అభివృద్ధి రాణిస్తారు. మీ కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ యొక్క మార్కండేయుడు చిరంజీవి. ఈ యొక్క శుభాశీస్సులు పొందడానికి ఈ యొక్క మార్కండేయ స్వామి మాలాధారణ అందరూ ఆచరించవచ్చు. ఇలాగే మన అధ్యక్షులు ఆధ్వర్యంలో వెంట దత్తాత్రేయన్న మరియు మోర సాయిలు గారి ఆధ్వర్యం, భీమరాత్రి సురేందర్ ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు చక్కగా ఈరోజు 11 రోజులు మహిళలకు అల్పాహారము, భిక్ష, పురుషులకు ఇంకెంతమంది అయినను, ఎంత వందల సంఖ్యలు వచ్చినను ఇక్కడ చేయడానికి ప్రతినిత్యము అల్పాహారము, భిక్ష ప్రతిరోజు ఉంటుంది. ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కూడా పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు మన మార్కండేయ జన్మదిన పురస్కరించుకొని మాలాధారణ స్త్రీలు మరియు వృద్ధులు, పురుషులు అందరూ ఈరోజు వేసుకోవడం జరుగుతుంది. దీనికి మన కరీంనగర్ నుంచి వచ్చిన పంతులు గారి ఆధ్వర్యంలో మాలధారణ, చిల్క నర్సయ్య గారి ఆధ్వర్యంలో మాలధారణ వేయడం జరిగింది. దీనికి మా పట్టణ సంఘము తరఫా వాళ్ళు అందరూ 70 తరఫా అధ్యక్షులు మరియు వారి కార్యవర్గము, మహిళా సంఘము మరియు యువజన సంఘము మరియు ఇక్కడ మార్కండేయ టెంపుల్ చైర్మన్ గారు, వారి యొక్క కార్యవర్గము మరియు మోర సాయిల్ గారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి మాలధారణ జరిగింది. ఈ యొక్క మాలధారణ నేటి నుంచి 11 రోజులు ఉంటుంది. దీనికి అందరూ భక్తి శ్రద్ధలతో డైలీ ఇక్కడ పూజలు జరుగుతాయి. మరి వారికి మధ్యాహ్నము భిక్ష ఉంటుంది, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. ఎంతమంది అయితే అంతమంది కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము. మనకు మార్కండేయుడు మన కులదైవము. మార్కండేయుడి యొక్క ఆశీస్సులుంటే అందరికీ శుభం జరుగుతుందని చెప్తారు. కాబట్టి మీరందరూ దీక్షతో చేసినందుకు మహిళలకు మరియు లక్ష్మమ్మ గారికి, మన బాలరాజన్న గారికి, మా తరఫా నుంచి వచ్చిన ప్రతి మహిళలకు అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదములు. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఒకటి మన ఇక్కడ అందరము భక్తితో చేయవలసింది. మన దేవుడు కాబట్టి దీనికి భేదాభిప్రాయాలు ఏమి ఉండకుండా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. మరి 21వ తారీఖు నాడు ఊరేగింపు ఉంటుంది, మార్కండే జయంతి ఊరేగింపు ఉంటుంది. ఆ దినము ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. ఇదే విధముగా అందరూ డైలీ ఇక్కడ వచ్చి భజన మరియు ఊరేగింపులు, ఇక్కడ మన గల్లికి తిరిగి ఊరేగింపు చేసి నగర సంకేతంతో భజనలు చేసి మన యొక్క మార్కండేయుడిని ఆశీస్సులు తీసుకుందాము. ఇది ఒక మార్కండేయ దీక్ష అంటే ఏందని అందరికీ నగర ప్రజలకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన సహకరించిన అందరికీ పేరు పేరున మా నమ్మదాస్ అన్న గారికి కానీ, మరి మా మార్కండేయ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ఇది దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. తప్పక జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. నిజామాబాద్ నడిబొడ్డులో ఉన్న కోటగల్లిలో ఉన్న భక్త మార్కండేయ టెంపుల్లో ఈరోజు
భక్త మార్కండే జయంతిని 21వ తారీఖు ఉంది కనుక దానికి ఉద్దేశించి దాని గురించి ఈరోజు 60 మంది భక్తులు లేడీస్ అండ్ జెంట్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఈరోజు దీక్ష తీసుకోవడం జరిగింది. ఇది కరీంనగర్ నుంచి వచ్చిన చిలక నరసయ్య అప్పగారి స్వామివారి ఆధ్వర్యంలో మాలధారణ జరిగింది. ఈ మాలధారణ లోక కళ్యాణార్థకంగా చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా దీనికి మాలధారణ చేసుకోవచ్చు. మేము మాలధారణ చేసిన భక్తులకు స్వాములకు మధ్యాహ్నము భోజనము సాయంత్రము అల్పాహారము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా ఇష్టం ఉంటే ఎవరైనా సరే వచ్చి ఇంకా మాలధారణ చేస్తే వాళ్ళకు కూడా ఈ భక్తుని ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఉంటాయని అనిస్తూ మీరు అవసరం ఉండాలి వేయచ్చని. జై మార్కండేయ, జై పద్మశాలి టెంపుల్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై పద్మశాలి. నేడు చాలా శుభదినం, భక్త మార్కండేయుడి మాలాధారణ రోజు. ఇది అంగరంగ వైభవంగా చేసే కార్యక్రమం. ఇది తృతీయ సంవత్సరం. ఇంతకుముందు మనం 2 సంవత్సరాలు నిర్వహించినాం నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో. పాత పద్ధతిలోనే నేడు కూడా మేము నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మహిళా సంఘం నాయకులు మరియు అలాగే మా మార్కండేయ మందిర కమిటీ వారు మరియు గల్లీ వాసులు, వివిధ తరపాలకు చెందిన పెద్దలు మరియు అనేక మంది మరి ఈ పద్మశాలీలు పాల్గొని ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముదుపెన్నడు లేని విధంగా నేడు ఇంతకుముందు 42 మంది మాలధారణ చేశారు. కానీ ఈ సంవత్సరం అతిపెద్ద సంఖ్యలో 60 మందికి పైగా మాలధారణ చేయడం జరిగింది. ఇది శుభసూచకం. దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఇది లోక కళ్యాణార్థం చేసినటువంటి మాల. మార్కండేయుడు మృత్యుంజయుడు కనుక శివునితోటి భక్తి పరవశంలో ఆనాడు భక్తితోటి ఈ మృత్యుంజయ మంత్రంతో ఆయన మృత్యుతోటి కూడా గెలిచి చిరంజీవుడిగా నిలవడం జరిగింది. మరి ఈరోజు కూడా మనమందరం కూడా అతని మాలధారణ చేస్తే మనమందరం కూడా మృత్యుతోటి మనం దూరం ఉండి మనకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాయి. అదేవిధంగా మనకు ఆయుష్ పురాణం కూడా ఈ మాలధారణతో పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా మన పురోహితులు చిలక నరసప్ప గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అందరూ కూడా ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరగడం జరిగింది. అదేవిధంగా మాలధారణ చేసిన భక్తులందరికీ కూడా మా నగర పద్మశాలి సంఘం వారికి మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం అల్పారం మరి వారికి అన్ని విధాల వస్త్రాలు కూడా మా నగర సంఘం ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. దానికి భక్తులందరూ కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా పేరున మేము నగర సంఘ పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది సనాతన ధర్మాన్ని కాపాడడానికే ఈ మాలధారణ. మరియు దీనికి వర్గ విభేదం లేదు, కులమత విభేదం లేదు. అన్ని కులాల వాళ్ళు ధరించవచ్చు, అన్ని మతాల వాళ్ళు ధరించవచ్చు. ఇది కేవలం సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేసిన మాల. ఇది మృత్యుంజయ మాల, ఇది మార్కండేయుడి మాల. ఇది సనాతనమైన ధర్మం. ఈ కాపాడడానికి మనం వేసుకుందాం. అందరం కాపాడి భక్తి పరవశంలో మునిగి ఆ మార్కండేయుడి ఆశీస్సులు పొందుదామని ఈ సందర్భంగా కోరుకుంటూ బోలో భక్త మార్కండేయ భగవానికి జై. జై మార్కండేయ, జై. ఓం మార్కండేయ నమో నమః. ఓం మార్కండేయ నమో నమః. శ్రీ మార్కండేయ నమో నమః. శ్రీ మార్కండేయ నమో